19వ అధ్యాయం చాతుర్మాస్య వ్రతఫలం. వేదవేత్తల చేత వేదవేద్యునిగాను శివ బ్రహ్మాదుల చేత స్తుతించబడే నీకు నమస్కారం. సృష్టి సంభూతాలైన సమస్త చరాచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి. సమస్త ప్రపంచము దాని కారణ బీజమైన మాయతో సహా నీ అందే ప్రస్ఫుటమవుతుంది. నీ సచ్చిదానంద రూప సంస్మరణం చేతనే ఈ ప్రపంచం సమస్తము వెన్నెల్లో సముద్రంలా భాసిస్తుంది. వైకుంఠవాస, తేజోస్వరూపుడవైన నీ పాదాలకి నా ప్రణామాలు. వేదాల చేతగాని శాస్త్ర తర్క పురాణ నీతి వాక్యాదుల చేతగాని మానవులు నిన్ను దర్శించలేరు. నీ పాదసేవ భక్తి అనే అంజనాలను ధరించగలిగిన వాళ్లే నీ రూపాన్ని భావించి ఆత్మస్వరూపినిగా గుర్తించి ధరించగలుగుతున్నారు. నీ యొక్క నామస్మరణ వల్లనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి. వాసుదేవ, నీకు నమస్కారము. నన్ను రక్షించు తండ్రి అంటూ పరిపరి విధాల ప్రార్థించాడు జ్ఞానసిద్ధుడు. జ్ఞానసిద్ధ, నీ స్తోత్రానికి నేను సంతోషం చెందాను. నీకు ఎలాంటి వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణువు చిరునవ్వుతో. జ్ఞానసిద్ధ, ప్రభు, నాకు సాలోక్యాన్ని ప్రసాదించు స్వామి అంటూ కోరాడు జ్ఞానసిద్ధుడు. జ్ఞానసిద్ధ, నీ కోరిక నెరవేరుతుంది. కానీ అత్యంత దురాత్ములతో నిండిపోతున్న ఈ లోకంలో మహాపాపాత్ములు సైతం సులువుగా ఆచరించే సూత్రాన్ని చెబుతాను విను. నేను ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడినై పాల సముద్రంలో పవడించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను. నాకు నిద్రా సుఖాన్నిచ్చే ఈ 4 మాసాలు ఎవరైతే చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరిస్తారో అట్టి వారి నా సాన్నిధ్యాన్ని పొందుతారు. ఎవరు నేను చెప్పినటువంటి చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించరో అట్టి వాళ్ళందరూ బ్రహ్మహత్యాపాతక ఫలాన్ని పొందుతారు. తెలుసుకోండి. నిజానికి నాకు నిద్ర, మెలకువ అనే అవస్తోత్రయమేదీ లేదు. నేను వాటికి అతీతుడిని. అయినా నా భక్తులను పరిరక్షించడానికే నేనలా యోగ నిద్రామిషతో జగన్నాటకాన్ని ఆడిస్తూ ఉంటానని గుర్తించండి. ఈ చాతుర్మాస్య వ్రతాన్ని నీవు ప్రచారం చేసి లోకోపకారానికి నడుం కట్టు అని చెప్పి అదృశ్యమైనాడు విష్ణువు. జ్ఞానసిద్ధుడు తన శిష్య బృందంతో కలిసి ఆ వ్రత ప్రచారం చేసి తరించాడు. ఆ ఆషాఢ శుక్ల దశమి నాడు ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై పాలసముద్రాన్ని చేరి శేషతల్పంపై శయనించాడు. పుణ్యాత్ములైన ఎవరైనా సరే ఈ యొక్క చాతుర్మాస వ్రతాన్ని చేస్తే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర జాతుల వారందరూ తరించిపోతారు. ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గోహత్యా ఫలాన్ని, కోటి జన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు. శ్రద్ధాభక్తులతో వ్రతాన్ని ఆచరించేవాళ్ళు 100 యజ్ఞాలు చేసిన ఫలాన్ని పొంది విష్ణులోకాన్ని పొందుతారు అని వివరించాడు వశిష్ఠ మహర్షి. 19వ రోజు పారాయణం సంపూర్ణం. ఫ్రెండ్స్, మన భక్తి మోటివేషనల్ ఛానల్లో రామాయణం, మహాభారతం, భగవద్గీత గురించి ఇంకా మనకు తెలియని ఎన్నో పురాణ కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి భక్తి మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.